శ్రీగణేశాయ నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీపాదశ్రీవల్లభనృసింహసరస్వతీ దత్తాత్రేయ స్వామినే నమః. వేదాంతవేద్యో వరయోగిరూపం జగత్ప్రకాశం సర్వలోకపూజ్యం ఇష్టార్థసిద్ధిం కరుణాకరేశం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. ఇటీవల బహుళ ప్రాచుర్యం పొంది బహుజనులలో వాసుకెక్కుతున్న మన తెలుగు నేలను పవిత్రం చేసి ఇతర భాషల రాష్ట్రాల్లో కూడా అతని లీలల గ్రంథం తర్జుమా చేయబడి వ్యాపిస్తున్న నామం. ఆషాఢమాసంలో సమస్తము మునులు, యతులు, యోగులు, పీఠాధిపతులు చాతుర్మాస దీక్షలు చేపట్టే మాసానికి తగ్గట్టుగా ఇదే మాసంలో అదే ఆ దేవదేవుడే దత్తుడే చెప్పిన అవతరించిన తెలుగు నేలను పునీతపరిచి దశ దిశల విస్తరించిన అందరికీ తెలిసిన నామం అదే మనం ఈ నెలలో చేసే నామజపం. గురువారం నుండే ఆరంభించబడటం యాదృచ్ఛికం. ఆ నామమే ఓం ద్రాం శ్రీపాదశ్రీ వల్లభాయ నమః. ఓం ద్రాం శ్రీపాదశ్రీ వల్లభాయ నమః. ఓం ద్రాం శ్రీపాదశ్రీ వల్లభాయ నమః. శ్రీపాదుల వారి జననం క్రీస్తు శకం 1320, అనగా 705 సంవత్సరాలు ఇప్పటికీ జరిగిపోయినాయి. ఈ గణేష్ చతుర్థి రోజు ఉషకాలంలో సింహలగ్నం అందు చిత్రా నక్షత్రంన తులరాశిలో గురువారం రోజు ఉషకాలంన బ్రహ్మశ్రీ అప్పలరాజ శర్మ సుమతి దంపతులకు దత్తుడు వాగ్దానం చేసిన ప్రకారం వారి కుమారుడుగా జన్మించినాడు. మాతృగర్భం నుండి జ్యోతి స్వరూపంగా వెలువడి బాలుడుగా మారే లోపలే ఆ తల్లి సొమ్మసెల్లి పడిపోయింది. పుట్టడమే ప్రణవానాదం చేస్తూ బాలునిగా మారినాడు. పసికందు ఉయ్యల ప్రాయం నుండి తన లీలలను ప్రారంభించాడు. నెలల ప్రాయం ఉన్నప్పుడే బాలుడుగా నడిచిపోయేవాడు, సంస్కృతం ఉచ్చరించేవాడు. సంవత్సరాల ప్రాయం లోపలే తాతగారు పండిత ప్రసంగాల్లో మనమని ఎత్తుకొని వెళ్ళేవాడు. అక్కడ కూడా తనకు తోచినది శాస్త్రయుక్తంగా చెప్పేవాడు. అందరూ దత్తప్రభు అవతారమనే తెలుసుకున్నారు. కానీ కొంతమంది నరసావధానం వంటి కుచితుడు, బాపన్నావధానం వంటి విద్యా పటిమ గలవాడు అయినప్పటికీ విద్యాగరిష్ఠుడు అయిన తన మాటే వేదం, దానికి తిరుగులేదు అనే అహంకారి విర్రవీగేవాడు. ఈ విధంగా శ్రీపాద వారి కుటుంబాన్ని బ్రాహ్మణ సమాజం నుండి శంకరాచార్యుల వారి చేత బహిష్కరింపజేయాలని అనుకున్నారు. శ్రీపాద వారి ఈ విధంగా ఎన్నో జిత్తులు గలవాడు. ఎవరో వేద పండితుడు చనిపోయి శ్రీపాద వారిని ఆవహించి చేస్తున్నాడు. ఈ విధంగా అతడు పలుకులే కానీ బాలుని గొప్పతనం ఏమీ కాదు, దత్తప్రభు అసలే కాడు, నేను ఏమాత్రం ఒప్పుకోను అని ఎన్నో రకాలుగా వేధించాలని చూసేవాడు. చివరికి దానికి తగ్గట్టుగా దైవం వల్ల శిక్ష అనుభవించి ఎన్నో అగచాటు పడి చివరికి శ్రీపాదుని శరణు పొందాడు. అతి పిసినారి తన దొడ్లో పండించిన ఎంతో రుచిగల తోటకూరను ఎవరికి ఇచ్చేవాడు కాదు. ఒకరోజు శ్రీపాద వారు ఆ తోటకూర రుచి చూడాలని అమ్మమ్మని అడిగితే తాతగారు అతన్ని భుజంపై ఎక్కించుకొని నరసావధానుల ఇంటి ముందుకు వెళ్ళలేక అక్కడికి వెళ్తే క్షౌరం చేయించుకోవాలని కూర్చున్న నరసావధానులు శ్రీపాదు చూడగానే కోపంతో ఊగిపోయేటువంటి వాడైనాడు. అంతలోపలనే అతను తెలవకుండానే అలవోకగా అతని జుట్టు ఊడి కింద పడిపోయేటువంటి అయింది. దాని చేత అతని బాధ వర్ణనాతీతంగా అయిపోయేటువంటి అయింది. ఆ బాధను చూసి శ్రీపాద వారు తాతను వెనక్కు వెళ్ళిపోయారు. ఒకరోజు నరసావధానులు చనిపోయి కాష్టంపై పడుకోబెట్టినప్పుడు శ్రీపాద వారు అతన్ని భ్రూమధ్యంన బొటన వేలుతో తాకి బ్రతికించాడు. చివరికి కాలం చెంది మరణించిన తర్వాత శ్రీపాద వారింట్లోనే ముళ్ళ చెట్టుగా అతని పాపాలకు ప్రతిరూపంగా ముళ్ళ చెట్టు బ్రతికాడు. అటువంటి ముళ్ళ చెట్టు అయినప్పటికీ కూడా శ్రీపాద వారు ఆ చెట్టుకి నీళ్లు పోసేటువంటి వారు. ఈ విధంగా శ్రీపాద వారు ఎంత కరుణా హృదయుడో మనం తెలుసుకోవచ్చు. తన తాతగారు బాపన్నావధానులు యజ్ఞకుండంలో అగ్ని సృష్టించడానికి ఏ పరికరములు వాడకుండా తన వేదమంత్రులొచ్చే అగ్నిని ధారాళంగా ప్రజ్వలింపజేసేవాడు. ఒకసారి ఎన్నో మంత్రాలు ఎంతసేపు ఉచ్చరించినా అగ్ని ఉత్పన్నం కాలేదు. విచారగ్రస్తుడై చింతతో ఉన్నటువంటి తాతను చూసి శ్రీపాదుల వారు అగ్నిదేవుని ఆజ్ఞాపించి అగ్ని జ్వాలను తాత ముందే తాను పుట్టించాడు. జ్వాలలు పెద్దగా మండాలంటే ఎంత నెయ్యి వేసినప్పటికీ పెద్దగా మండకపోయేసరికి
తాతగారి కలశంలో నీళ్లను కుమ్మరించాడు. అగ్నిగుండంలో వేయగానే నెయ్యి గుమ్మరించిన విధంగా పెద్ద పెద్ద జ్వాలతో ప్రజ్వలింది. శ్రీపాద వారిని నరాకారంగా భావించడం మహాదోషం. నిజానికి అందరూ నరాకారంలోనే తోచేటువంటి నిరాకార సగుణ రూపం కనబడేటువంటి నిర్గుణుడు. ఒక దేవతా స్వరూపంగా కనబడే అతడు సర్వ దేవతా స్వరూపుడు. సమస్త గురు రూపాలన్నీ నావే అన్నాడు. ఏది గతంలో జరిగినా, ప్రస్తుతం జరుగుతున్నా, భవిష్యత్తులో ఏది జరగబోయినా అవి అన్నీ కూడా దత్త సంకల్పాలతో జరిగేవే. జరుగుతున్నా, జరగకపోయినా, లేక వేరే విధంగా జరగాలనుకున్న ఆ దత్తప్రభు యొక్క ప్రధాన సంకల్పమే. సృష్టి స్థితి లయాలు ఏ మహాసంకల్పంతో జరుగుతున్నావో ఆ మహాసంకల్ప స్వరూపమే దత్తాత్రేయుడు. అతడే ఇప్పుడు ఈ శరీరంలో శ్రీపాద వల్లభునిగా అవతరించినానని తెలిపినాడు. ఈ నా అవతారము నాకు గురువు అనేటువంటి వ్యక్తియే లేనేలేడని చెప్పాడు. జ్యోతిష శాస్త్రరీత్యా 1000 సంవత్సరం తర్వాత జరిగే సంఘటనలను అయినప్పటికీ తలుచుకుంటే ఇప్పుడే జరిపించగలని, దీనిని యోగకాలం అని అంటారని, ఎక్కడో జరగవలసిన సంఘటనను ఇక్కడే జరిపించగలను, దీనిని యోగాదేశం అంటారని చెప్తూ తన యొక్క దేశ కాలాలను సైతము తన ఇష్టం వచ్చినట్టుగా మార్చివేయగలనని, అవి నా చేతిలోని ఆటబంతులని చెప్పాడు. ఒకరోజు పిఠాపురానికి మల్లయోధుడు, మర్మకళా ప్రవీణుడు, కుస్తీలో తనలో గెలవగల వీరుడు ఎవరైనా ఉంటే తనతో పోరాడి గెలవగలుగుతుందని ప్రకటన జారీ చేశాడు. మర్మకళ అంటే మన శరీర భాగాలను నియంత్రించే జీవశక్తి కేంద్రాలు. అటువంటి మర్మాలను అంటారు. అవి మన దేహంలో ఎన్నో ఉన్నాయి. అన్నీ ఎక్కడ ఉంటాయో వానికి తెలుసు కాబట్టి ఆ కేంద్రాలపై బలమైన దెబ్బ కొట్టి ఇతర మనిషిని ఓడించేటువంటి వాడు, స్పృహ కోల్పోయేటట్టు చేసేటువంటి వాడు. ఈ విధంగా శరీర భాగంలోని ప్రాశక్తి అధికంగా ఉంటుంది కాబట్టి దానిని మనిషిని కోల్పోతాడు. ఎవరైతే మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా, ఎంతటి గూని కలిగిన వాడైనా, కాళ్ళు వంకటింకర్గా ఉన్నా అతనిని ఆ స్థానంలో తాకినా కొట్టినా ఒత్తిడి కలిగించి మామూలు మనిషిగా చేయవచ్చు. ఎంతటి మొండి వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా ఆ మర్మకళ వద్ద మనిషి బాగు కాగలడు. శ్రీపాద వారికి విషయం తెలుసు కాబట్టే భీములనే పొట్టివాడిని, గోనివాడిని, బలహీనుని, పోట్లాడిని పంపించాడు. మల్ల యుద్ధంలో వీరుడు కొట్టిన దెబ్బలకు వాడిని గూనిపోయి పొడవుగా మారి పెరిగి బలవంతుడై వీడే ఆ మల్లయోధుని చితగొట్టాడు. ఈ విధంగా విచిత్రంగా ఎన్నో లీలలు చూపినటువంటి అతని లీలలు కోకొల్లలుగా ఉండేటువంటి అవసరం. అర్ధనారీశ్వర రూపం కలిసిన అరుణాచలేశ్వరుడే శ్రీపాద వల్లభులు. అరుణాచల కూడా సాక్షాత్ శివస్వరూపమైనను, కురుగడ్డ కూడా సాక్షాత్ శ్రీపాద స్వరూపమే. 16 ఏళ్ల వయసులో పీఠాపురం వదిలి బద్రీ కేదారంతో ద్రోణగిరి అనే సంజీవని పర్వతం మొదలు దర్శించి కలి జన్మించి హిమాలయాల్లోని శంబల అనే గ్రామం చేరి అక్కడి స్ఫటిక పర్వతంలోని శుద్ధమైన జలము త్రాగి దానివల్ల వయస్సు నిలిచిపోయి ఎప్పటికీ 16 సంవత్సరాల ప్రాయంగానే కనబడేటువంటి వాడు అవుతున్నాడు. అక్కడి నుండి గోకర్ణంలో 3 సంవత్సరం నుండి శ్రీశైలం వచ్చి ఆర్ద్ర నక్షత్రం అందున్న మహర్షుల కోరిక ప్రకారం దివ్య జ్ఞానయోగం అనే అత్యంత నూతనమైన యోగంను శ్రీశైలంలో బోధించి వారిని తిరిగి పంపించి చివరికి కురుగడ్డకు చేరుకున్నాడు. అక్కడే స్థిరమై ప్రతి గురువారము నదిని దాటేవాడు. ప్రతి గురువారం నదీ తీరం దాటి పంచదేవ పహాడ్లో దర్బారు సాయంత్రం వరకు సాగించేవారు. నదిలో పాదం పెట్టగానే పద్మం మొలిచేది. అతని యొక్క ప్రతి పద్మం వారిని తీరం దాటించేది. ఆ చెక్క పాదుకలతో అతనిని ఆ పద్మాలు ఎలా మోసేదో ఎవరికి అంతుపట్టని రహస్యం. అతని దినచర్య కురుగడ్డలో ప్రతి శుక్రవారం వివాహం కావాల్సిన కన్యలకు మరియు సౌభాగ్యం కోరే మహిళలకు పసుపు కొమ్ములు ఇస్తుండేవారు. తన దర్బారు కురుగడ్డలో కూడా నిర్వహించేవారు. శనివారం శివరాత్రి, శనివారం నాడు శివారాధన, ఆదివారం యోగ విద్య, సోమవారం పురాణ కథలు, మంగళవారం ఉపనిషత్తులు, బుధవారం వేదాలు వేదార్థాలు, గురువారం గురుతత్వం, ఈ విధంగా విశదపరచడం, శుక్రవారం శ్రీ విద్యను, ఈ రీతిగా ప్రతిరోజు శ్రీపాద వారి దినచర్య బోధలు సాగేవి. ఆపై అందరికీ
భోజనాలు ఉండేవి. ఎందరికో శ్రీపాద వారి అందరి కోసం కొసరి కొసరి పదార్థాలు తృప్తి పొందేదాకా వడ్డిస్తూ ఉండేవారు. ప్రతి గురువారం తప్పనిసరిగా ఏదో ఒక తీపి పదార్థం ఉండేది. తాను మాత్రం గుప్పెడు అన్నం కానీ రాగి సంకటి కానీ తీసుకునేవారు. కురుగడ్డలో ఎన్నో రకాలుగా లీలలు చూపించారు. మరణించిన భర్తను బ్రతికించడం మరియు బ్రాహ్మణుడు తనపై దయ చూపకుంటే మరణమే శరణ్యమని వేడుకోగా ఒకటి మండుతున్న కొరవిని తీసుకొని అతనిని వీపు కట్టించేవాడు. వాడు లబోదివోమనగా నీవు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు. వాటి పాపకర్మల స్పందనలు ఈ కొరివితో అంటించి నాశనం చేశాను. ఇక నీకు దారిద్ర్యం బాధ ఉండదు. ఈ చల్లారన కొరివిని ఇంటికి తీసుకొని పో అని చెప్పగానే అతడు తన ఉత్తర్యంలో కట్టుకొని ఇంటికి వెళ్ళి విప్పగానే బంగారు ముద్దగా మారింది. అతని దరిద్ర దుఃఖం శాశ్వతంగా దూరమైంది. కొందరి జనుల యొక్క పాపకర్మలు అగ్నియజ్ఞం అనే విధానం ద్వారా, అంటే భక్తులను బీరకాయలో బెండకాయలో వంకాయలో ఏ కాయగూరైనా తెప్పించి వారి యొక్క పాపకర్మ స్పందనలను వాటిపై ఆకర్షింపజేసి ఆ కాయగూరల వంటకాన్ని భక్తులందరి చేత తినిపించి వారి కర్మల పాపదోషాలను తొలగించేవాడు. ఒక అమ్మాయికి చాలా కాలం పెళ్లి కాకపోతే కుయదోషం ఉందని గ్రహించి కందులు తెప్పించి వంట చేయించి అమ్మాయితో సహా అందరికీ తినిపించి ఆమె కర్మబంధం తొలగించారు. ఒక భక్తుడు జబ్బుపడి మంచం పట్టగా శ్రీపాద వారిని ప్రార్థిస్తే అతను పడుకునే గదిలో ఆముద దీపం పెట్టి అది ఆరిపోకుండా చమురు పోస్తూనే ఉండాలని చెప్పి శాసిస్తే తర్వాత ఆ భక్తుడు రోగముక్తుడయ్యాడు. ఇంకొక భక్తుడు దుర్భర దారిద్ర్యంలో మునిగి తేలుతుంటే వానికి ఇంట్లో వారం రోజులు ఆవు నెయ్యితో దీపారాధన చేయించి అది ఆరిపోకుండా వెలుగుతూ ఉంటే ఇల్లే లక్ష్మి నిలయంగా అవుతుందని తెలిపాడు. ఇలా భక్తుల కర్మ విమోచన పద్ధతులు ఎవరు తెలుసుకోలేనివి విధంగా రకరకాలుగా అనూహ్యంగా చేయిస్తూ ఉండేవారు. ఒకడు క్షయరోగం చేత ఎన్నాళ్ళ నుంచో దాంతో బాధపడుతుండగా దానికి తోడు మధుమేహం మరింకా కొన్ని వ్యాధులు తోడైనందున అనేక బాధతో శ్రీపాద వారి వద్దకు చేరగా వాడిని చూసి చాలా అసహించుకున్నాడు. ఎందుకంటే వాడు పూర్వజన్మలో ఒక గజ దొంగ ఎందరినో చంపాడు, గాయపరిచాడు. అమాయకుల సొమ్ముని అపహరిస్తే అది కూడా కూతురు పెళ్లి కోసం దాచుకున్నటువంటిది. దానివల్ల పెళ్లి కూతురు తండ్రి వరకట్నం ఇవ్వలేకపోయాడు. పెళ్లి ఆగిపోయింది. పిల్ల ఆత్మహత్య చేసుకుంది. ఈ రకంగా ఎన్నో పాపాలు వాడి వెనుక ఉన్నాయి. అయినా ఎక్కడి పుణ్యమో వానికి శ్రీపాద వారి దగ్గరకు చేర్చింది. శ్రీపాద వారు వాడిని గోశాలలో ఎక్కడైతే దోమలు బాగా ఉంటాయో అటువంటి చాలలో పండ్లబెట్టమని చెప్పేసి వానికి తాగుటకు మంచినీళ్ళు కూడా అడిగినా ఇవ్వద్దని శాసించారు. ఆ రోజు రాత్రి వాని కలలో ఒక రాక్షసుడు తన కంఠం నొక్కి చంపుతున్నట్లు పడింది. మరి ఒక కలలో ఒక పెద్ద రాశిబండ తన ఛాతిపై పెట్టిన ఎవరో ఒక పెద్ద పైల్వాను బలిష్ఠుడైన వాడు ఆ బండపైకి ఎక్కి అదుముతున్నట్టుగా కలబడింది. ఈ రెండు స్వప్నాల వల్ల వాని కర్మఫలం పరిపక్వమై వానికి రోగం నెమ్మదిస్తూ కొన్ని రోజులకు స్వస్థుడైనాడు. అంటే అనేక సంవత్సరాల ఆ పాపాల ఫలంను అనుభవించే కర్మఫలాన్ని శ్రీపాద వారు అతని చేత మానసికంగా కూడా అనుభవింపజేసి కర్మ విముక్తుని చేశాడు. కొందరికి ఆవు నెయ్యి తెచ్చి దర్బార్లో వంటశాలకు ఇవ్వమనేవారు. కొందరిని ఆవు నెయ్యి దీపాలు పెట్టమనేవారు. ఒకవేళ అతి క్లిష్ట పరిస్థితులు వచ్చినా కానీ, కన్యల వివాహం కానప్పుడు కానీ, రాహుకాలనందు శుక్రవారం నాడు అంబికా పూజ చేయమనేవారు. ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణుడు అతి విపరీతమైన కడుపు నొప్పితో తల్లడిల్లుచూ ఆత్మహత్య మేలని కురుగడ్డకు వచ్చి శ్రీపాద దర్శనం చేసుకున్నాడు. అప్పుడు శ్రీపాద వారు అతన్ని చూచి, నీవు పూర్వజన్మలో ఎందరెందరినో నీ పరుషవాక్యం చేత వాగ్బాణాల చేత ఎందరినో ఎంతో బాధ పెట్టినావు. సూటిపోటి మాటలతో వారిని మానసికంగా చాలా హింసించి క్షోభలకు గురి చేసినావు. అందుకే ఈ వ్యాధితో ఇప్పుడు చాలా బాధపడుతున్నావు. ఇటువంటి వాగ్దోష పాపలను పోగొట్టుటకు కలియుగంలో భగవంతుడికి నిరంతరం అంకితమైన భక్తి శ్రద్ధలతో లీనమై భగవన్నామ స్మరణ కంటే మించినది లేదు.
ఎందుకనగా నామస్మరణ చేత వాయుమండలం పరిశుద్ధమవుతుంది. దీనిని వాయుయజ్ఞం అని కూడా పిలిచేవారు. ఇటువంటి వాయుయజ్ఞంను 3 పగళ్ళు, 3 రాత్రులు దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర అంటూ అఖండముగా శ్రీపాద వారు చేయించి ఆ బ్రాహ్మణ్ణి కడుపు నొప్పి విపరీత బాధను తీసివేసినారు. ఇవి అన్నీ గాక అందరికీ తెలిసిన కథలు, దొంగలు దోచిన వ్యక్తిని చంపినటువంటి వారిని తిరిగి బ్రతికించి తన క్షేత్రానికి చేర్చుకున్న అటువంటి కథ మనకు తెలిసిందే. మూడైన బ్రాహ్మణుడు బాలుని అతని తల్లిని ఆత్మహత్య చేసుకొని పోగా వారిని రక్షించి ఆ బాలుని వేదాంగ పాలన చేసి వారి తల్లిచే శని ప్రదోషం చేయించి ముందు జన్మలో తానే ఆమె కోరిక ప్రకారం పుత్రునిగా జన్మించునని వరమిచ్చి నృసింహసరస్సుగా జన్మించి ఖ్యాతి ఎక్కినాడు. ఈ విధంగా అతి చిన్న వయసులోనే ఎవరి ఊహకందని విచిత్ర లీలలతో భక్తులను కాపాడినారు. ఇటువంటి లీలలను పదే పదే స్మరించుకున్న వారికి పాపాలనేవి దరి రాకుండా నశించిపోయి భక్తులందరూ ఉన్నత స్థితిలో ఉండటమే గాక వారి సంతానము ఆ సంతానం వరకు అందరినీ ఉచ్చ స్థితిలో శ్రీపాద వారు ఉంచగలరని పైన ఉదహరించిన సాక్ష్యాల వల్ల రుజువు నిర్వివాదాంశం. అఖండ విశ్వాస శ్రద్ధ అంకిత భక్తి ఇవే ఆయుధాలు. దానిని మన సాధనగా చేసుకుంటే ఈ సాధనం వల్ల చాకలివాడు సేవలు చేస్తూ గురువు వరం వల్లనే మరుజన్మలో బీదల రాజ్యానికి రాజుగా ఉద్ధరించడం జరిగింది. గోకర్ణ క్షేత్రంలో గోవింద భట్ అనే బ్రాహ్మణింట్లోనే 3 సంవత్సరాలు భిక్ష చేస్తూ అతని సేవలు పొందుతుండగా ఒకరోజు అదృష్టమై చెప్పకనే శ్రీశైలం వెళ్ళి అక్కడి నుండి కురపురంలో స్థిరపడ్డాడు. కానీ ఆ బ్రాహ్మణుడు నిరంతరం రోజు సంవత్సరాల తరబడి ఇంట్లోనే సేవలు చేసిన వారిని మనసు అతి బాధకు గురి అయి ఎందరినో యాత్రికులను అడుగుతూ ఆనవాళ్ల ప్రకారం శ్రీశైలం వెళ్ళి అక్కడి నుండి ఎందరో భక్తులను వెంటబెట్టుకొని కాలినడకన కురపురం చేరి శ్రీపాద వల్లభ దర్శనంతో సాంత్వనం చెంది శ్రీపాద వారు అతన్ని దగ్గరికి తీసుకొని 3 సంవత్సరం ప్రేమతో ఒక దగ్గరనే ఉన్నామని చెప్పేసి తీసుకొని ఎంతో కురపురం వరకు ఎక్కడ కురపురం ఎక్కడ గోకర్ణం నా కొరకు వెతుకుతూ పరితపిస్తూ ఇన్ని రోజులకు మనం కలిసినామని చెప్పేసి ప్రశంసించినారు. అంటే ఆ యొక్క ఆనందంతో ఆ గోవింద భట్ అనే బ్రాహ్మణుడు దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ అని సంతోషంతో అందరు భక్తులచే ఆ నామంను కీర్తన చేయించినాడు. ఆ నినాదమే ఇప్పుడు వేదవాక్యమైంది. చివరికి నేటి వరకు కూడా భజన కార్యక్రమంగా రూపొంది ప్రజ్వలిస్తున్నది, వెలుగాడుతున్నది. అందుకొరకే చివరి రోజుల్లో ఆశ్వీజ కృష్ణ ద్వాదశి రోజున హస్తా నక్షత్రం నదిలో ఆ యొక్క శ్రీపాద వారు స్నానం చేసి నదిలో గుప్తమయ్యేటువంటి వాళ్ళని. హరి ఓం తత్సత్. శ్రీ అవధూత చింతన శ్రీపాదరాజం శరణం.